ముందుగా ముఖ్యాంశాలు. గత 5 ఏళ్లు మనమంతా జగన్ అనే ఒక రాక్షసుడితో పోరాటం చేశాం. జగనాసురుడి పాలన నుంచి విముక్తి లభించిందన్న తెలుగుదేశం పార్టీ నేతలు. లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరపాలి. సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్. నిరుద్యోగులతో చెలగాటమాడిన విశాఖ ఇండియన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ సంస్థ. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో చింతపల్లి గౌతమ్ ఆవేదన. కల్తీ ఆవు నెయ్యి వినియోగించి లడ్డూ ప్రసాదం ఎక్కడ తయారు చేశారో ఆధారాలతో సహా నిరూపించాలి. అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్. గత 5 ఏళ్లు జగన్ అనే ఒక రాక్షసుడితో మనమంతా పోరాటం చేశామని, పోరాటంలో విజయం సాధించిన తరువాత ప్రజలకు విముక్తి లభించిందని తెలుగుదేశం పార్టీ నేతలు అన్నారు. స్థానిక ఆనంద్ రీజెన్సీలో రాజమండ్రి సిటీ నియోజకవర్గ టీడీపీ సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ముందుగా పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహానికి నేతలంతా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మనందరి కష్టం వల్ల ఘన విజయం సాధించామని అన్నారు. ఈ ఘన విజయం అందరి సహకారం వల్లే సాధ్యమైందని అన్నారు. ఆ ఎన్నికలు ఒక ఎత్తై రాష్ట్రం మొత్తం రాజమండ్రి వైపు చూసేలా ఇక్కడి రాజకీయం జరిగిందన్నారు. అలాంటి ఉద్యమాలు, పోరాటాలు చేశామని అన్నారు. అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి మిగిలిన అన్ని సంస్థలు, సంఘాలు, కోఆపరేటివ్లో కూడా తెలుగుదేశం పార్టీయే జెండా ఎగురవేయాలన్న ఉద్దేశం తనదని అన్నారు. దానిలో భాగంగానే 100 ఏళ్ల తరువాత ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, 90 ఏళ్ల తరువాత ది జాంపేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్, 26 ఏళ్ల తర్వాత ది రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో తెలుగుదేశం పార్టీ కైవసమయ్యాయని అన్నారు. వీటిలో ఆర్యాపురం బ్యాంకుకు జరిగిన ఎన్నికల్లో చల్లా ప్యానెల్ ఘన విజయం సాధించగా, పెద్దల సహకారంతో జాంపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏకగ్రీవమయ్యేలా చూశామని అన్నారు. ఇవన్నీ చాలా శుభ పరిణామాలని అన్నారు. మహిళల భద్రత కోసం మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ప్రశాంతమైన నగరం కోసం కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. తాము రాజకీయంగానే కాకుండా తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా పేదలను ఆదుకుంటున్నామని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఘనికృష్ణ, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు తదితరులు మాట్లాడుతూ, ఎమ్మెల్యే వాసు చాలా ముందు చూపు ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఆయనపై ప్రజలకున్న అభిమానం వల్లే ఇంతటి ఘన విజయం ఆయన సొంతమైందన్నారు. ఆనంద్ రీజెన్సీలో జరిగిన సర్వసభ్య సమావేశంలో 2వ డివిజన్కు చెందిన రాయుడు గణేష్, అతని మిత్ర బృందం సుమారు 250 మంది వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. అలాగే 7వ డివిజన్ నుంచి నల్లమిల్లి సత్యనారాయణ రెడ్డి తదితరులు వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ టీడీపీ నేతలు పార్టీ కండువాలు వేసి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సర్వసభ్య సమావేశంలో ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్య శ్రీనివాసరావు, ఛాంబర్ మాజీ అధ్యక్షులు దొండపటి సత్యంబాబు, రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, టీఎన్టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షులు నక్కా చిట్టిబాబు, బీసీ సాధికార సమితి సెట్టిబల్జ విభాగం రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్యబాబు, మైనారిటీ సెల్ రాష్ట్ర కార్యదర్శి చాన్ బాషా, జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బొమ్మన జయకుమార్ తదితరులు మాట్లాడారు. అధిక సంఖ్యలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ప్రధానంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ కూటమిగా ప్రజల్లోకి వెళ్ళి ఈ 100 రోజులు ఏం సాధించామన్నది ప్రజలకి తెలియజేయడంతో పాటు ఇటుపక్క పార్టీ పరంగా కూడా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఎన్డీఏ కూటమి నాయకులను అనుసంధానం చేసుకుంటూ ఏ కార్యక్రమాలు చేయాలన్న దానిపైన కూడా పార్టీలో కూడా చర్చించాలని, అలాగే ఈ 100 రోజుల్లో ఈ యొక్క పనితీరు బట్టి కానివ్వండి, చేస్తున్న విధానం బట్టి కానివ్వండి, లేకపోతే
అన్ని వర్గాల వారి నుంచి వస్తున్న ఆదరణ బట్టి కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నుంచి అనేక మంది రెసిగ్నేషన్స్ ఇచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. 2వ వార్డు నుంచి రాయుడు గణేష్ గారు, ఆయన ఒక మిత్ర బృందం, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ వెంపేట ఎన్నికల్లో కానివ్వండి, అలాగే ఇప్పుడు ఛాంబర్ ఎన్నికల్లో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న విధానాన్ని గౌరవించి ఆకర్షితులై ఈ రోజున ఛాంబర్లో చాలా ప్రముఖమైన వారందరూ కూడా ఈ రోజున తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకోవడం కూడా జరిగింది. ఇదంతా కూడా శుభ పరిణామం. తప్పకుండా రాబోయే రోజుల్లోనే మరో 30 సంవత్సరాలు పార్టీని చాలా బలంగా తీసుకెళ్లేందుకు గాను ఏ విధంగా మనం క్షేత్రస్థాయి నుంచి బలపరుచుకుంటూ రావాలి, ఇటు వ్యాపారవేత్తలు కానివ్వండి, కార్మిక లోకం కానివ్వండి, అన్ని వర్గాల వారు, మహిళల్లో కానివ్వండి, పార్టీని మరింత బలపరిచేందుకు కార్యక్రమాన్ని ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకు తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా సమాయత్తమయ్యాం. ఒకే మాట మీద ఒకే బాట, ఎన్డీఏ కూటమి మరో ఒక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రంలోని పరిపాలించే విధంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి గెలుపు కోసం కృషి చేయాలన్నది మా తాలూకు ఆలోచన. నిన్ననే ఈ యొక్క లడ్డూ అపవిత్రతకు కారణమైన జగన్మోహన్ రెడ్డి యొక్క దిష్టి బొమ్మని రాజమహేంద్రవరం ఆజాద్ చౌక్లో దహనం చేయడం జరిగింది. అలాగే ఆలయాల ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పూనుకున్నారో శుద్ధి చేసే కార్యక్రమం, ఇవన్నీ కూడా, అలాగే ప్రక్షాళన చేయాల్సిన కార్యక్రమాలు నిన్ననే చూసాం. శ్రీకాళహస్తిలోని శాసనసభ్యులు బొజ్జల సుధీర్ గారు అసలు శ్రీకాళహస్తిలో ప్రసాదం ఏ నూనెతో చేస్తూ ఉన్నారు, ఏ నెయ్యి వాడుతూ ఉన్నారు, ఏంటి అన్నదాని మీద ఆయన కూడా వెళ్ళి పరిశీలించడం జరిగింది. ఎక్కడికక్కడ ఇటు అన్నవరం కానీ, చిన్న తిరుపతి కానీ, అక్కడికక్కడ కూడా శాసనసభ్యులు వెళ్ళి ఏం జరుగుతూ ఉంది, ఈ 5 సంవత్సరాలు ఆలయాలు దేవాలయాన్ని భ్రష్టు పట్టించారు, దీనిపైన కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిగా ఎక్కడికక్కడ ప్రక్షాళన చేస్తాం. రాజమండ్రి సిటీలో కూడా ఆధ్యాత్మిక కేంద్రం, ఇక్కడ అనేకమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు అదృష్టవశాత్తు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆదిరెడ్డి భవానీ గారు ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉన్నాం. లడ్డూ వివాదంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై ఏర్పడిన వివాదంపై కేంద్ర ప్రభుత్వ సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ విచారణ జరిపించాలని సిడబ్ల్యూసీ సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పిలుపు మేరకు మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తులలో ఆందోళన నెలకొందని అన్నారు. ఈ వివాదంలో నిజాలు నిగ్గు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం వెంటనే సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరారు. శ్రీవారిని కూడా రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అవుతుందని, అయితే ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, రైల్వే జోన్, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి ఎన్నో సమస్యలతో పాటు సంక్షేమం, అభివృద్ధిపై ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని దుస్థితిలో తిరుమల లడ్డు నాణ్యత అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డు నాణ్యతపై టీటీడీ ఈవో శ్యామలరావు చేసిన ప్రకటన భక్తుల్లో ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ అంశంపై సిబిఐ లేదా సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్ జడ్జిలతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పాటు చేసే సిట్ విచారణపై తమకు నమ్మకం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐతో విచారణ జరిపించే బాధ్యతను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీసుకోవాలని విశ్వేశ్వర్రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, పీసీసీ సభ్యుడు బోడా వెంకట్, పీసీసీ కార్యదర్శులు బెజవాడ రంగ, అబ్దుల్లా షరీఫ్, దేవతా సుధాకర్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మోతా శారద, కాంగ్రెస్ నాయకులు చింతడ వెంకటేశ్వరరావు, కాటం రవి, ముదుగు శ్రీనివాస్, బత్తిన చంద్రరావు, ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి, కాంగ్రెస్ నగర అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్లు దీక్షలో కూర్చోగా కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. రాహుల్ జీ నాయకత్వం, రాహుల్ జీ నాయకత్వం, జై కాంగ్రెస్,
ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి శ్రీవారిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నటువంటి పరిస్థితి ఈనాటి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క భక్తులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి సంఘటన తిరుమలలో స్వామివారి యొక్క ప్రసాదంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా వారిచ్చినటువంటి ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో ప్రధానమైనటువంటి ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా వాళ్ళు అమలు చేయలేదు. ఎన్నికల ముందు వారు చేసినటువంటి ఎన్నికల వాగ్దానాలను పక్కన పెట్టడమే కాకుండా ప్రత్యేక తరగతి హోదా కానీ, విభజన హామీలు కానీ, మన పక్కనే ఉన్నటువంటి పోలవరం కానీ, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి అడ్డుకుంటామని కానీ, రైల్వే జోన్ను సాధించడం కానీ, ఇలాగ అనేకమైనటువంటి అంశాలు, చాలా ప్రాధాన్యత కలిగినటువంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది, దానికి సంబంధించి వారు రైతులకు చేసినటువంటి వాగ్దానం, మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించినటువంటి వాగ్దానం, నిరుద్యోగ భృతికి సంబంధించినటువంటి వాగ్దానం, ఇలా అనేక వాగ్దానాలు చేశారు. వాటిలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితిలో కొత్తగా ఈ తిరుమల స్వామివారి యొక్క ప్రసాదం లడ్డూలో జరుగుతున్నటువంటి వాడినటువంటి వస్తువుల యొక్క పరిస్థితి, వీటిలన్నింటినీ వారు తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టడం జరిగింది. నేను చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. 100 రోజుల క్రితమే మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగినటువంటి సంఘటనల మీద మీకు అవగాహన ఉంటే ఆనాడే ఒక సిట్టిని ఏర్పాటు చేసి సమగ్ర విచారణ జరిపితే ఇంకా బాగుండేది. దాన్ని కాదని మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలన్నీ కూడా దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేయడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మా అధ్యక్షురాలు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అందరికీ కూడా ఒక కాల్ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మరి రాజమండ్రిలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు విశ్వేశ్వరరెడ్డి గారు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలేపల్లి మురళి గారు, పార్టీకి సంబంధించినటువంటి వివిధ నియోజకవర్గాల్లో గతంలో ఎన్నికల్లో పోటీ చేసినటువంటి రాజమండ్రి నుంచి కంటెస్ట్ చేసినటువంటి వెంకట్ గారు, రాజానగర్ నుంచి కంటెస్ట్ చేసినటువంటి పెద్దబాబు గారు, మా యువజన కాంగ్రెస్ మిత్రులు, పార్టీకి సంబంధించిన పెద్దలు, వీరందరూ కూడా ఒక నిరసన కార్యక్రమాన్ని సబ్ కలెక్టరేట్ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. సమగ్రమైనటువంటి విచారణ జరగాలి, దోషులను శిక్షించాలి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ ద్వారా ఈ విచారణ జరిగితే, కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయితే దీంట్లో అన్ని విషయాలు బయటకు వస్తాయనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావన. దానికి సంబంధించి ఈరోజు రాజమండ్రి సబ్ కలెక్టరేట్ ముందు మేము ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో రాజకీయాలకి అతీతంగా స్వామివారి భక్తులుగా అయినటువంటి మేమందరం కూడా స్వామివారి ప్రసాదంలో నాణ్యత ఉండాలి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గుడుల్లోని ప్రసాదాల్లోనూ నాణ్యత ఉండాలి. ఆయా సామాజిక వర్గాల, ఆయా మత ప్రచారాలు ఏవైతే ఉన్నాయో వారందరికీ కూడా మతం అనేటువంటిది, కులం అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటిది. సో ఎవరి ప్రాక్టీసు, ఎవరి హోపు వాళ్ళకు ఉంటుంది. సో డెఫినెట్గా సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి, సెక్యులర్ భావాలతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. అన్ని వర్గాల ప్రజలు కూడా ఆయా మత ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరి యొక్క మనోభావాలని మనం వాళ్ళ యొక్క మనోభావాలకు అనుగుణంగా, ప్రధానంగా హిందువులకి ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రసాదానికి సంబంధించి కానీ, ఇతర అంశాలకు కానీ, తిరుమలలో జరిగినటువంటి అన్యాయాలు కానీ, ఈరోజు కొత్తగా ఇంకొక ఐటెం కూడా నేను చూశాను. గత చైర్మన్గా పనిచేసినటువంటి వారు
ఒక్కొక్క రోజుకి ఒక్కొక్కరు 500 నుంచి 700 మందిని దాంట్లో స్పెషల్ దర్శనాల పేరు మీద ఇచ్చారు. బోర్డుకు ఉన్నటువంటి పరిధులేంటి, పరిమితులేంటి, బోర్డు ఇంటర్వెన్షన్లో, బోర్డు చేసేటువంటి ఫంక్షన్లో ప్రభుత్వం యొక్క ఇంటర్వెన్షన్ ఏంటి, సామాన్య భక్తులకి అవకాశాలు ఇవ్వకుండా విఐపీల పేరు మీద ఈ చైర్మన్లు కానీ బోర్డు డైరెక్టర్లు కానీ వారికి ఇచ్చినటువంటి దాన్ని మిస్యూజ్ చేయడం ఏంటో వీటిలన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరగాలి. ఇప్పటి నుంచే కాదు, 2014 నుంచి ఈ రోజు వరకు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, 2 ప్రభుత్వాల మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. కల్తీ ఆవు నెయ్యి వినియోగించి లడ్డూ ప్రసాదం ఎక్కడ తయారు చేశారు, ఎన్ని తయారు చేశారు అనేది ఆధారాలతో సహా నిరూపించాలని అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. అమలాపురం మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్య కాని సమస్యను లేవనెత్తి అదే పెద్ద సమస్యగా చూపిస్తున్నారని మండిపడ్డారు. ఆవు నెయ్యి కల్తీ జరిగిందని చెబుతున్నారు. వాటితో ఎన్ని లడ్డూలు తయారు చేశారు, ఆ లడ్డూలు ఎక్కడ ఉన్నాయో చూపాలని అన్నారు. ప్రసాదంలో వినియోగించే నెయ్యి ధరలో వ్యత్యాసం గురించి కూడా వివరించారు. సింహాచల దేవస్థానానికి, అన్నవరం దేవస్థానానికి సరఫరా చేసే ఒకే కంపెనీకి చెందిన నెయ్యి ధరల్లో తేడాలు ఎందుకు ఉన్నాయని గణాంకాలలో సహా విశ్లేషించారు. అధికారంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవారు సైతం ఏకపక్షంగా ప్రజల మత సామరస్యం కలిగి మానవ వ్యవహారాల్లోనికి లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా ప్రకటనలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజారంగంలో మత విద్వేషాలకు ఆజ్యం పోసేలా వ్యవహరించడం, అనుచితంగా భజనలు చేసే పద్ధతి ఏమిటని హర్షకుమార్ తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. పరిపాలనా విధానం అంటే ఇది కాదని ఖండించారు. కులాల వారీగా, మతాల వారీగా విద్వేషాలు రెచ్చగొట్టడం సమంజసం కాదని హితో పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చడానికి ఆధారాలు లేని నిరాధారణ ఆరోపణలు చేస్తూ కాలయాపన చేసే ఎత్తుగడే ఆవు నెయ్యి కల్తీ అంశమని హర్ష్ కుమార్ పేర్కొన్నారు. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది తిరుపతిలో కల్తీ అని అంటున్నారు. దానికి మీ దగ్గర ఆధారం ఏంటి? 4-5 సంవత్సరాల క్రితం ఒక ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా మీ దగ్గర ఉండాలి. సంవత్సరం క్రితం ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా ఉండాలి. లేదంటే మీరు ఎక్కకముందు, పదవి ఎక్కకముందు ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా మీ దగ్గర ఉండాలి. మీరు పదవి ఎక్కిన తర్వాత మీరు ల్యాబ్లో చేయించిన నెయ్యి దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి ఆపేశారు. మార్చిలో టెండర్లు పిలిచారు, ఏప్రిల్లో టెండర్లు కన్ఫర్మ్ చేశారు, జూన్లో సప్లై చేశారు. సప్లై చేసిన 2 టిన్నుల్లో ఈయన గుజరాత్ వెళ్ళిన తర్వాత, మోడీతో మాట్లాడిన తర్వాత ఈ యొక్క పరీక్ష టెస్ట్ గుజరాత్కి వెళ్ళింది. ఒక పక్క జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఒక పక్క హర్యానా ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మోడీని చంద్రబాబు నాయుడు గారు జిగిరి దోస్తులు కాబట్టి ఆ ల్యాబ్కు పంపించి అక్కడి నుంచి ఒక రిపోర్టు తెప్పించారు ఈవో గారు. ఆ ఈవో గారు తప్పించిన రిపోర్ట్లో వెజిటబుల్ ఆయిల్స్ కలిసినాయి, సోయాబీన్ కలిసింది, అన్నీ కలిసినాయి. అలాగే లాస్ట్లో ఆవు నెయ్యి కలిసింది. ఆవు పవిత్రమే కదా, సరే పంది నెయ్యి కూడా కలిసింది. కాబట్టి ఈ నెయ్యితో లడ్డూలు తయారు చేయడం ఆఫ్ చేద్దామని ఆఫ్ చేసేసారు. గుడ్. మరి మీరు కల్తీ జరిగిన లడ్డూలు ఎవరు తినలేదు. ఇప్పుడు కల్తీ జరిగిన లడ్డూల్ని పోనీ ఏమన్నా తీసుకుని పరీక్షిస్తే ఏమన్నా తెలుస్తుందా అంటే అది తెలియదు. పోనీ ఇప్పుడు దాకా కల్తీ జరిగిందని చెప్పి ప్రచారం చేస్తున్నారు, కానీ ఇప్పుడు దాకా కల్తీ అని ప్రచారం చేస్తున్నారు, కానీ దానికి సంబంధించిన వాస్తవాలు కానీ ప్రూఫ్లు కానీ, ఒక నిజాన్ని నమ్మాలంటే ప్రూఫ్ ఉండాలి. ఆ ప్రూఫ్ అన్నది సబ్మిట్ చేయడంలో
చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యాడు, ఖచ్చితంగా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ఎంక్వైరీ అన్నాడు. నువ్వు సిట్ వేస్తానని ఎందుకు అంటున్నావు? సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు కదా. సిబిఐ ఎంక్వైరీ చేస్తే, లేకపోతే రిటైర్డ్ జడ్జితో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో ఎంక్వైరీ చేస్తే నిజాలు తెలుస్తాయి. ఈ భూప్రపంచంలో ఒక నెల రోజుల క్రితం లడ్డూ దొరికినా, లేకపోతే లడ్డూ దొరికినా దొరకపోయినా ఒక నెల క్రితం కల్తీ జరిగిందని ప్రూవ్ చేయగలిగినోడు ఈ భూప్రపంచంలో ఎవడలేడు. తిన్నా లడ్డూలన్నీ తినేశారు అందరూ. తినేసిన తర్వాత అది కల్తీ లడ్డు అని ప్రూవ్ చేయగలిగిన శక్తి ఎవరికి ఉంది? అంటే ఇది అసలు కుట్రపూరితంగా ఆరోపణ చేశాడు తప్పితే దీంట్లో 100కు 100% నిజం లేదన్నది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. విశాఖలోని ఇండియన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ సంస్థ ఐఏఎస్ నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని చింతపల్లి గౌతమ్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో చింతపల్లి గౌతమ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. కరోనా సమయంలో నుంచి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నామని అన్నారు. అయితే ఇటీవల విశాఖకు చెందిన ఇండియన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ సంస్థ నిరుద్యోగుల నుంచి పెద్ద ఎత్తున డిపాజిట్లు ఆన్లైన్ ద్వారా స్వీకరించి బోర్డు తిప్పేసిందని ఆరోపించారు. పలువురు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో విశాఖపట్టణానికి చెందిన వారే నిందితులని స్పష్టం చేశారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. రాజమండ్రిలో ఉన్న ప్రజా నాయకులు ఎవరికి కూడా ఈ సంస్థతో సంబంధాలు లేవని పేర్కొన్నారు. బాధితులు ఎవరైనా ముందుకు వస్తే పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మణికంఠ, సాయి, నవీన్, వీరబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఐఏఎస్ ఇంటిగ్రల్ యాడ్ సైన్స్ అనే సంస్థ ఆల్రెడీ మన రాజమండ్రిలోనే ఫారెస్ట్ కళ్యాణపురం జరిగింది మీటింగ్ అంతా. సో ఏంటని తెలియక నిన్ను సరే అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే ఇది ఒక యూట్యూబ్లో లైక్స్ కొడితే డబ్బులు వస్తుందని చెప్పి అన్నారు. దీనికి ఆఫీస్ కూడా ఉంది, కావాలంటే వైజాగ్ వెళ్ళి కనుక్కోండి అని చెప్పి అన్నారు. వైజాగ్ వెళ్ళాను నేను. ఆల్రెడీ వైజాగ్ వెళ్ళిన తర్వాత మురళీనగర్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా పైన ఆఫీస్ ఉండేది. ఇది ఆఫీస్కి వెళ్ళాక మొత్తం కనుక్కున్నాను నేను, మొత్తం వివరం అంతా కనుక్కున్నాను నేను. సో బాగుంది కదా అని చెప్పేసి పార్ట్ టైంగా వస్తుంది, నేను డిగ్రీ చదివాను, ఉద్యోగం లేక ఒక పార్ట్ టైంగా వస్తుంది కదా అని చెప్పేసి ఒక నిరుద్యోగి వెళ్ళాను నేను. వెళ్ళిన తర్వాత కొంతమంది వచ్చిన తర్వాత ఏమన్నారంటే దీంట్లోని 2000 కొంత కడితే ఇలాగ రోజుకి 15 రూపాయలు వస్తాయి, లేకపోతే 5,500 కడితే రోజు 200 వస్తాయి, 18,300 కడితే రోజు 6,500 వస్తుందని చెప్పి అన్నారని చెప్పి జాయిన్ అయ్యాను నేను. జాయిన్ అయ్యాక అంతా బాగానే ఉన్నాయి, డబ్బులు పడతాయి సమయానికి. మీరు ఏం చేస్తారు, మీ ప్రొఫైల్ ఏంటి అడిగారు. మేము 2019 నుంచి మేము కరోనా సేవలు చేస్తాం, మేము మా సొంత కారుని అంబులెన్స్గా మార్చి సేవలు చేస్తాము, ఇంకా లేని వాళ్ళకి అందరికీ మేము సేవలు చేస్తామని చెప్పి కే ట్రస్ట్ చెప్పి మా సొంత ట్రస్ట్ పెట్టుకున్నాం. ఆ ట్రస్ట్ చూస్తే సేవ కార్యక్రమం చూసి వాళ్ళు మాకు డబ్బులే వేశారు. ఇలాగా ఐఏఎస్ ద్వారా మీరు కొంచెం సేవలు చేయాలి అనగానే సరే సేవలు చేయలే కదా, సేవలు మంచి పనే కదా, సంస్థ మంచి సేవ చేస్తుందని చెప్పేసి పలుకు చెవిటి మోగ ఆశ్రమానికి 70 మందికి బ్యాగ్స్ పంచిపెట్టాం, బుక్స్ పంచిపెట్టాం, అన్నీ పంచిపెట్టాం. మేము మనకి ఇక్కడ వేద పండితులకి కావాల్సిన క్రికెట్ గేమ్స్ అన్నీ పంచిపెట్టాం మొత్తం అంతా. అమ్మ నాన్న వృద్ధాశ్రమానికి వీల్ చైర్స్ పంచిపెట్టాం. తర్వాత ఏకలవ్య చిల్డ్రన్ హోమ్స్ స్కూళ్ళకి బుక్స్, బ్లాక్ బోర్డ్స్ అని పంచిపెట్టాం. సరే ఒక ఆధార్ వచ్చింది. ఆ ఆధార్ రోజున గౌతమ్ జీవన్ కాంతి సంఘంలో 250 మంది ఉన్నారు. ల్యాప్రస్ వాళ్ళు, ముసలి వాళ్ళు, ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ బ్యాగ్స్, చైర్లు ఇవన్నీ పంచిపెట్టాం. ఆ సమయానికి అయ్యో ఇంతలా చేస్తున్న కార్యక్రమము మన వాసాన్ని పిలిస్తే బాగుంటుంది, ఎలాగో మనం ఎలక్షన్ టైంలో అన్నయ్య అక్కడ తిరిగాం కదా, ఒక అతిథిగా పిలిస్తే బాగుంటుందని చెప్పేసి అన్నయ్యని పిలిచాం. ఆ రోజు ట్రస్ట్ ద్వారా పిలిచినప్పుడు అన్నయ్య కూడా వచ్చి ఏం చెప్పారంటే ఇటువంటి సేవలు మరెన్నో చెయ్యాలి, మీలాంటి కుర్రోళ్ళు మాకు పుష్కరాలు కూడా పని చేయాలి అని చెప్పారు. అంతే ఐఏఎస్ ద్వారా ఆయన ప్రమోట్ చేయలేదు. కానీ చాలామంది ప్రతి నాయకులు చూసారు, వాళ్ళందరూ ఏమన్నారంటే అది కూడా దీనికి ట్రస్ట్కి దీనికి సంబంధం ఉంది, దీనికి సంబంధం అని చెప్పి చాలా పుకార్లు లేపారు. సో వాసు గారికి దీనికి ఏమో సంబంధం లేదు, అన్నయ్య ఒక అతిథిగా వచ్చారు, అతిథిగా వెళ్ళిపోయారు అంతే అని అడిగారు. ఏంటంటే అంటే అన్న సేవా కార్యక్రమం అన్నా మేము చేస్తాం కదా, కేటర్స్ అంటే తెలుస్తాముడు, నువ్వు సేవలు బాగా చేస్తున్నావు తెలుస్తాము అని చెప్పి అన్నారు. ఆ పరంగా పిలిచానంటే ఆ పరంగా పిలిచాను వచ్చిందమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. నాకు ఎందుకు తమ్ముడు ఇటువంటి అన్ని నాకు ఇటువంటి పిల్లలు అసలు నాకు ఇవి తలపోటు అని చెప్పి తిట్టాను అనుకోండి. అసలు
సో ఆయన ఏం చెప్పంటే ఇప్పుడు డైరెక్ట్గా ప్రెస్ క్లబ్కి మీటింగ్ ఇవ్వలాగా ఇటువంటి యువతలు మరి ఎవరు పాడవకూడదు, నిరుద్యోగాలు యువత ఉద్యోగం చెప్పేసి ఏంటి ఆన్లైన్ ఉద్యోగం చెప్పేసి ఎరేసి వాళ్ళంటారు అందరి మీద వాళ్ళకి డబ్బులు మేము పోగొట్టుకుంటున్నాం వాళ్ళ ద్వారా మేము. సో ఇటువంటి వాళ్ళు ఎవరు మోసపోకండి, మరి మేము మోసపోయి మీరు మోసపోకూడదు అని కోరుకుంటున్నాము. వైఎస్ఆర్సీపీ నాయకులు కడలి వెంకటేశ్వరరావు ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం. వైఎస్ఆర్సీపీ నాయకులు కడలి వెంకటేశ్వరరావు ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు పంపన శ్రీనివాస్ అన్నారు. మంగళవారం స్థానిక రహమత్ నగర్లోని కడలి స్వగృహానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కడలి వెంకటేశ్వరరావు ఆకస్మిక మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మాజీ ఎంపీ మార్గాని భరత్రాం, వైఎస్ఆర్సీపీ రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, వైఎస్ఆర్సీపీ నాయకులు పంపన శ్రీనివాస్ మంగళవారం స్థానిక రహమత్ నగర్లోని కడలి వెంకటేశ్వరరావు స్వగృహానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యావంతుడు, మృదు స్వభావి అయిన కడలి వెంకటేశ్వరరావు మృతి వైసీపీ పార్టీకి తీరని లోటు అని అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ఆయన ముందుండేవారని ఆయన అన్నారు. రాజకీయాలపై ఉన్న ఆసక్తితో ఉపాధ్యాయ వృత్తిని స్వచ్ఛందంగా వదిలేసి 2014 ఎన్నికల్లో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడలి వెంకటేశ్వరరావు కుటుంబానికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మకు శాంతి కలగాలని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆదేశం మేరకు స్థానిక కోటగుమ్మం వద్ద బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు చేపట్టారు. ఈ సందర్భంగా అక్షయ రెసిడెన్సీ అధినేత నోలా శివ, ఛాంబర్ అధ్యక్షులు జవార్, సీనియర్ నాయకులు హీరా సింగ్ జైన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఎన్ఎస్ఎస్ చంద్రశేఖర్, కె సురేష్, ఇయ్యపు మురళి, రౌతు వాసు, లలిత్ కుమార్ జైన్, పి రుద్రయ్య, కె సతీష్, తులసి, సురేష్, లక్ష్మి, రమణకుమారి, మోహన్, ఆర్ రాజేష్, ప్రసాద్, వై మహేష్, జి కిరణ్, ప్రదీప్, కమలేష్ జైన్ పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం మెయిన్ రోడ్లో సభ్యత్వ నమోదు షాప్ టు షాప్ చేయించారు. సెప్టెంబర్ 23ను బ్లాక్ డేగా జరపాలని కార్మిక సంఘాల నిర్ణయం ప్రకారం కేంద్ర కార్మిక సంఘాలు రాజమండ్రి శ్యామలా సెంటర్లో ధర్నా నిర్వహించాయి. 29 కార్మిక చట్టాల స్థానంలో తెచ్చిన 4 లేబర్ కోడ్స్లో వేతనాల కోడ్ 2019లోనే పార్లమెంట్లో పాస్ అయింది. మిగిలిన 3 కోడ్స్ పారిశ్రామిక సంబంధాలు, వృత్తిపర ఆరోగ్యం, సంక్షేమం, రక్షణ, సామాజిక భద్రత 2020 సెప్టెంబర్ 22న పాస్ అయినాయి. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 ఆదివారం వచ్చింది. కావున సెప్టెంబర్ 23ను బ్లాక్ డేగా జరపాలని కార్మిక సంఘాలు నిర్ణయం ప్రకారం కేంద్ర కార్మిక సంఘాలు రాజమండ్రి శ్యామలా సెంటర్లో ధర్నాను నిర్వహించాయి. ఈ ధర్నాను ఉద్దేశించి సిఐటియు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు కె జోజీ మాట్లాడారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందరంబాబు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో మెజారిటీ కోల్పోయిన కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను అమల్లోకి తెస్తామని ప్రకటించడం అన్యాయమని, అందుకనే బ్లాక్ డే జరపాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయని, వేతనాల కోడ్ 2019 వేతనాలు మరియు బోనస్కు సంబంధించిన 4 చట్టాలు వేతనాల కోడ్గా మారాయి. దీనిలో తను ఎంచుకున్న క్లాజులనే కేంద్ర ప్రభుత్వం చేర్చింది. మరికొన్నింటిని నీరుగార్చింది, మరికొన్నింటిని యజమానులకు అనుకూలంగా తొలగించింది. ఈ కోడ్ పార్లమెంట్లో పాస్ అయిన తర్వాత 2019 నవంబర్లో ముసాయిదా నిబంధనలు రూపొందించి వాటిపై స్పందనలు అడిగింది. కార్మిక సంఘాల వివరణలతో కూడిన స్పందనలు, కామెంట్స్ ఇచ్చాయి. తరువాత వీటిని ఫైనలైజ్ చేయకుండా బీజేపీ ప్రభుత్వం మరలా జూలై 2020లో ముసాయిదా ప్రకటించింది. కానీ ఇప్పటికీ అంతిమ నిబంధనలను ఫైనలైజ్ చేయలేదు. 1957 కార్మిక మహాసభ సిఫార్సులు మరియు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనాలు నిర్ణయించాలనే నిబంధనను యజమానుల ఒత్తిడితో తొలగిస్తుందేమోనని అనుమానం వ్యక్తమవుతుంది.
కనీస వేతనాల నిర్ణయం, బోనస్ లెక్కింపు, వాటి సకాల చెల్లింపులు, వేతనాలకి అనుబంధంగా ఉండే ఓవర్ టైం మరియు ఇన్సెంటివ్ చెల్లింపు తదితర ముఖ్య అంశాలన్నీ ఈ కోడ్కు ప్రధాన కేంద్రంగా ఉండాలి. కానీ ఇవన్నీ కోడ్లలో నీరుగార్చబడ్డాయి. వృత్తిపర రక్షణ, ఆరోగ్యం మరియు వర్కింగ్ కండిషన్ల కోడ్ ఈ కోడ్స్లో 13 కార్మిక చట్టాలు కలిపారు. 13 చట్టాలలో ఎక్కువ భాగం నిర్మాణం, మోటార్ రవాణా, బీడీ, గనులు, కాంట్రాక్ట్ వర్కర్లు, వలస కార్మికులు, ఓడరేవులు, వర్కింగ్ జర్నలిస్టులు, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ తదితరులకు సంబంధించినవి. ఈ రంగాలు వేటికవే ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. ఆయా రంగాలకు తగ్గ ప్రత్యేక రక్షణలు, సర్వీస్ కండిషన్స్ ఉన్నాయి. వీటన్నింటి బదులు ఒకటి తేవటం వలస కార్మికుల వర్కింగ్ కండిషన్లపై తీవ్ర ప్రభావం పడుతుంది. యజమానులు వారి ఇష్టం వచ్చిన విధంగా వాటిని అన్వయించే ప్రమాదం ఉంది. పారిశ్రామిక సంబంధాల కోడ్ ఇంతకు ముందున్న పారిశ్రామిక వివాదాల చట్టం, ఐడి చట్టం వర్కర్లు కార్మిక సంఘాలలో సంఘటితమయ్యే ప్రాథమిక హక్కులను పరిష్కరించేది. ఈ హక్కులను పారిశ్రామిక సంబంధాల కోడ్ ఆటంకపరిచింది. పారిశ్రామిక సంబంధాలలో తీవ్రమైన మార్పులు తెచ్చే విధంగా నిర్దేశిత కాల ఉద్యోగాలను, ఫిక్స్ టర్మ్ ఎంప్లాయ్మెంట్స్ ప్రవేశపెట్టింది. ఈ ఉద్యోగాలలో చేరే వారి హక్కులు పేపర్ మీదనే ఉంటాయి. వారు తమకు ఉన్న హక్కులను అమలు చేయించుకోలేరు. ఇష్టం వచ్చినప్పుడు పనిలో పెట్టుకోవడానికి, అవసరం లేనప్పుడు తీసివేయటానికి హైర్ అండ్ ఫైర్ ఈ కోడ్ యజమానులకు అవకాశం ఇచ్చింది. రిట్రెంచ్మెంట్, మూసివేతలు, లే ఆఫ్లలో అపరిమిత మార్పులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అధికారం వచ్చింది. సామాజిక భద్రతా కోడ్ ఇక్కడ కూడా రంగాల వారీ ప్రత్యేకతలు ఉన్న సామాజిక భద్రతా చట్టాలు కొన్ని ఎగిరిపోయాయి. రంగాల వారీ ప్రత్యేకతలు పోయాయి. సెస్ల వసూలు ఆగిపోతుంది. అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత కోసం అవసరమైన నిధులను కేటాయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి దీనిలో లేదు. అంతా కార్మికుల మీదనే భారం పడుతుంది. ఈపీఎఫ్, ఐఎస్ఐ పథకాలను కూలగొట్టే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. వీటికి చేసే చెల్లింపులను తగ్గించే అధికారం పార్లమెంటుకు వెళ్లకుండా నోటిఫికేషన్ ద్వారా మార్పులు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి వచ్చింది. ఈ స్కీమ్ల నుండి ఏ సంస్థ అయినా బయటకు వెళ్ళవచ్చు. గ్రాట్యుటీ మీద సీలింగ్లు దీనిలో కూడా కొనసాగుతాయి. స్కీమ్ వర్కర్లను పారిశ్రామిక సంబంధాల కోడ్తో సహా మిగతా 3 కోడ్లలో కూడా వర్కర్స్ గుర్తించబడలేదు. ఈ 4 కోడ్లు కూడా వీరికి వర్తించవు. ఈ కోడ్స్లో ఉన్న కొద్దిపాటి హక్కులను కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ ద్వారా తాము అనుకున్నంత కాలం పాటు నిలిపివేసే హక్కు వచ్చింది. కోర్టులో కూడా ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది. ఏ మార్పులనైనా సరే చట్టసభలకు వెళ్లకుండా, కార్మిక సంఘాలతో చర్చించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయవచ్చు. అందుకే సెప్టెంబర్ 23ను బ్లాక్ డేగా జరుపుకుంటున్నామని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి పవన్, సిఐటియు జిల్లా కార్యదర్శి బివిఎన్ పూర్ణిమరాజు, రైతు సంఘం నాయకులు పదాల రామకృష్ణ, ఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ప్రభాకర్, రాజా, నాయకులు రాంబాబు, అశోక్, ఎం శ్రీనివాస్, ప్రజాశక్తి నాగభూషణం, ఏఐటియుసి నాయకులు ఎస్ రమణ, జీవి రామారావు, కె అప్పలనాయుడు, వెంకట్రావు, సత్తిబాబు, ముత్యాలు, కళ్యాణ్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి 450 కోట్లను, రచించాలి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు. దేశవ్యాప్తంగా జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు సెప్టెంబర్ 23వ తారీఖున బ్లాక్ డే కార్యక్రమంగా నిర్వహించాలని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంది. భారతదేశం కార్మిక వర్గం పైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు పెద్ద దాడి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేబర్ కోడ్ల పేరుతోటి భారత కార్మిక వర్గ హక్కుల్ని తెగనరగడం కోసం కేంద్ర మోడీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తూ ఉంది. 2019-2020 సంవత్సరాల్లోనే 49 కార్మిక చట్టాల ప్లేసులో 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి పార్లమెంట్ సాక్షిగా బిల్లు పాస్ చేసింది. మోడీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ క్షణంలోనైనా సరే భారత కార్మిక వర్గం ఉద్యోగులకి సంబంధించినటువంటి అన్ని రకాల హక్కుల మీద దాడి చేయడం కోసం ఈరోజు మోడీ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంలో భారత కార్మిక వర్గం అంతా కూడా ఐక్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలకి సన్నద్ధం కావాలని ఈ రోజున దేశవ్యాప్తంగా బ్లాక్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మరి కోవిడ్ సందర్భంలో కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మెలు కూడా చేస్తాం. ఈ కోడ్లు భారత రాజ్యాంగాన్ని
సాంప్రదాయాలకి విరుద్ధం ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలని స్థానంలో తీసుకొచ్చారు. పాత చట్టాలను ఏం చేస్తారని చెప్పి భారత కార్మిక కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని పదే ప్రశ్నించడం కూడా ఎటువంటి సమాధానం చెప్పుకోకుండా నిరంకుశంగా భారత కార్మిక వర్గం మీద ఈరోజు మోడీ ప్రభుత్వం దాడి చేస్తూ ఉంది. ఈ యొక్క దాడిని ఎదుర్కోవడం కోసం జాతీయ కార్మిక సంఘాలు, రైతు సంఘాలు సంయుక్తంగా ఈ యొక్క బ్లాక్ డే కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాయి. మరి కోవిడ్ సందర్భంలోనే దేశ రాజధానిలో రైతాంగ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా 500 పైగా రైతాంగ సంఘాలన్నీ కూడా సంయుక్తంగా ఆ రోజున పెద్ద పోరాటం చేశాయి. మరి మోడీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్లు దుందుడుకి ధనంతో ముందుకు తీసుకొస్తే కనుక దేశం మొత్తం అన్ని సంఘాలు, రైతు కార్మిక సంఘాలు సంయుక్తంగా పెద్ద ఎత్తున ఉద్యమానికి నిరోధంగా జరిగే పోరాటానికి సన్నద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో 56వ ఎన్ఎస్ఎస్ డే వాలంటీర్ల ఎన్ఎస్ఎస్ ప్రార్థనా గీతంతో ఘనంగా ప్రారంభమైంది. ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో సెమినార్ హాల్లో 56వ ఎన్ఎస్ఎస్ డేను ఘనంగా నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ ప్రార్థనా గీతం ఉటే సమాజ్ కే లియే ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల వాలంటీర్ల గానంతో ప్రారంభమైంది. ముందుగా డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు వేదికపైకి ఆహుతులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి రాజమండ్రి ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అధ్యక్షత వహించగా శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి, మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓ శ్రీమతి ఎస్ కాస్మాను ముఖ్య అతిథిగా ఆహ్వానించి సత్కరించారు. అనేక కార్యక్రమాలలో ముందుంటున్న ఆదిత్య డిగ్రీ కళాశాల అంటే తనకు ఎంతో గౌరవమని, ముఖ్యంగా డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి అందరికీ స్ఫూర్తివంతమైన వ్యక్తి, సహృదయులని ఆమె తెలియజేశారు. ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ పుట్టిన దగ్గర నుండి తాను వాలంటీర్గా, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్గా 2 దశాబ్దాలకు పైచీలకు సేవలందించి వెనుకబడ్డ ఎన్నో గ్రామాల్లో సామాజిక సేవ చేశానని, తన శిష్యుడు డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఎన్నో రాష్ట్రాల్లో నేషనల్ కంటిన్యూజెంట్ లీడర్గా, పిఆర్డి, ఆర్డి క్యాంపులకు వెళ్లి రక్త కర్ణుడుగా 56 సార్లు రక్తదానం చేసి అవార్డులు పొందారని, ఢిల్లీలో ఎన్ఎస్ఎస్ అవార్డు పొందిన ఏకైక ప్రైవేట్ కళాశాల ఆదిత్య అని చెప్పారు. డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఎన్ఎస్ఎస్ ఊపిరిగా బ్రతుకుతూ వాలంటీర్లకు ప్రేరణనిస్తూ అనేక సామాజిక, ఆధ్యాత్మిక సేవలు నిత్యం చేస్తూనే ఉంటారని, ఇందిరాగాంధీ అవార్డు పొంది చైనా వెళ్లి అంతర్జాతీయ ఖ్యాతిని తీసుకువచ్చారని, చైనా ప్రధాని వీరికి వాచి బహుకరించారని తెలియజేశారు. మరో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బిహెచ్వి రమాదేవి డిస్ట్రిక్ట్ బెస్ట్ ప్రోగ్రాం ఆఫీసర్గా, యూనివర్సిటీ ప్రోగ్రాం ఆఫీసర్గా అవార్డులు పొందారని, అంతేకాక సిమ్లా, షిల్లాంగ్, ఢిల్లీ అడ్వెంచర్స్ క్యాంప్స్, ఫ్రీ ఆర్డీ క్యాంప్స్లో ఏపీ కంటింజెంట్ లీడర్గా పాల్గొని అనేక ప్రశంసలు పొంది ఆదిత్య కేతనాన్ని ఎగురవేశారని చెప్పారు. నగరంలో ఎక్కడ ఎవరికి సేవా కార్యక్రమంకు వాలంటీర్లు కావాలన్నా ముందు ఆదిత్యానే సంప్రదిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్కేఎన్ రెహమాన్ మాట్లాడుతూ తన వాలంటీర్లు ఇటు చదువులోనూ, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ, సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొని ఎంతో కీర్తిని తెస్తారని, ఒక్కోసారి వారికి స్ఫూర్తినివ్వడానికి తాను కూడా ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుందని, ఇదంతా వారికి ప్రేరణ ఇచ్చిన చైర్మన్ డాక్టర్ నల్లిమిల్లి శేషారెడ్డి, డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి సార్స్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్గా స్ఫూర్తినివ్వడం ఒక ఎత్తైతే, ఆదివారం కూడా విశ్రమించకుండా వాలంటీర్లను తయారు చేసిన ప్రోగ్రాం ఆఫీసర్స్ గొప్పతనమని తన అభినందనలు తెలియజేశారు. డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు మాట్లాడుతూ తన గురువు గంగిరెడ్డి స్ఫూర్తి అని, వారు ప్రిన్సిపల్స్ సహాయ సహకారాలతోనే తను ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నానని, తనతో పాటు పనిచేసే డాక్టర్ బిహెచ్వి రమాదేవి, కె మహేశ్వరి, పోలుకొండ సాయి తనకు అత్యంత సహకారం అందజేస్తారని తెలియజేశారు. ఈ సభలో ఎన్ఎస్ఎస్ సభ్యులు ఏ దేవి, జేఆర్ ఠాగూర్ పాల్గొని 4 పీఓలకు తమ సహాయ సహకారాలు అందించారు. సీనియర్ వాలంటీర్ సుమ అత్యంత క్రమశిక్షణతో ఉండే విధంగా పర్యవేక్షించడం జరిగింది. పి సాయి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. గత 5 ఏళ్లు మనమంతా జగన్ అనే ఒక రాక్షసుడితో పోరాటం చేశాం. జగనాసురుడి పాలన నుంచి విముక్తి లభించిందన్న తెలుగుదేశం పార్టీ నేతలు. లడ్డూ వివాదంపై సిబిఐ విచారణ జరపాలి.
సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు డిమాండ్. నిరుద్యోగులతో చెలగాటమాడిన విశాఖ ఇండియన్ అడ్వర్టైజ్మెంట్ సర్వీసెస్ సంస్థ. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో చింతపల్లి గౌతమ్ ఆవేదన. కల్తీ ఆవు నెయ్యి వినియోగించి లడ్డూ ప్రసాదం ఎక్కడ తయారు చేశారో ఆధారాలతో సహా నిరూపించాలి. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.